సంబరాల రాంబాబు లాడ్జ్లో దొరికాడని ఒక పోస్ట్ పెడితే 3 ఏళ్ల క్రితం తీసుకొచ్చి పెట్టాము. పెడితే 10 రోజులు రిమాండ్లో ఉన్నాడు. తెలీదా పోలీస్ అంటే ఎట్టా ఉండతో? లేదా ఒక సోషల్ మీడియాలో 3 సంవత్సరాల క్రితం సంబరాల రాంబాబు లాడ్జ్లో దొరికాడు పోలీసులకి అని చెప్పని 3 ఏళ్ల క్రితం ఒక పోస్ట్ పెడితే ఆ పోస్టును ఆధారం చేసుకుని కేసు పెట్టి 10 రోజులు రిమాండ్లో పెట్టాం. పోలీసు ఎట్లా ఉంటుందో తెలీదా మీకు? అదొకటే కాదు, సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పింది కోర్టులు. అది కూడా తెలుసుకోమని చెప్పాం. సిబిఐ ఎంక్వైరీ చేయమంది పోలీసుల్ని, సిబిఐ పోలీసుల మీద, అది కూడా తెలుసుకోండి. ఎంతోమందిని వదిలేయమని చెప్పింది, అది కూడా తెలుసుకోండి. మీకు అంత ధైర్యం ఉన్న జడ్జి ఉంటే వదిలించుకోండి, తెచ్చుకోండి, బెయిల్ తెచ్చుకోండి. తెచ్చుకుంటాం ఖచ్చితంగా. అంత ధైర్యం ఉన్న జడ్జిలే ఉంటారని మేము కూడా అనుకుంటాం. తెచ్చుకుంటాం. తెచ్చుకోక ఏం చేస్తాం? జడ్జిలనే వెళ్ళి కాళ్ళ మీద అక్కడే మా ప్లేట్లు పెట్టుకుంటాం, వాస్తవాలు చెప్తాం. సీసీ ఫుటేజ్ తీయండి, ఏం చేయాలి చూడండి, ఏం జరిగిందో చూడండి. సెప్టెంబర్ 20-21 నోటీస్ ఇచ్చిన కాడి నుంచి ఇవాళ దాకా ఎన్నిసార్లు వచ్చి ఉంటాడు? 4 సార్లు 5 సార్లు స్టేషన్కి వచ్చి వెళ్ళాడు. కాల్ డేటాలు తీసుకోండి కావాలంటే, సబ్ ఇన్స్పెక్టర్లు, స్టేషన్లో రైటర్లు, కానిస్టేబుల్స్, మా టౌన్ ప్రెసిడెంట్ వెళ్ళి చూసుకోండి. ఎన్ని కోర్టుకు చెప్పుకుంటాం. కాబట్టి ఈ మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర మజా కోసం, కొల్లు రవీంద్రని ఖుషీగా ఉంచడం కోసం ఇక్కడ అధికారులు పనిచేయటం. కానిస్టేబుల్స్ అయితే నలిగిపోతున్నారు, తిట్టుకుంటున్నారు వెనక్కి తిరిగి. చిచ్చి అమ్మాయి ఎందుకురా బాబు ఇక్కడ వీళ్ళ దగ్గర పనిచేస్తున్నాం, గతి లేదు మనకి ఈ ఉద్యోగం తప్పితే అని. వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుందో, వాళ్ళకి తెలుసు. కానిస్టేబుల్స్ కొన్ని కానిస్టేబుల్స్ ఏమన్నా వాళ్ళు ఏమన్నా 10th క్లాసు లేకపోతే 7వ క్లాస్ కాదు కదా, ఒకళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకుని వచ్చారు. అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు కానిస్టేబుల్స్. ఏం చేస్తాం? దురదృష్టంగా అవకాశం రాక కానిస్టేబుల్స్కి ఉండిపోయారు. కానీ అంతరాత్మ చెబుద్ది కదా, అందరూ బాధపడుతున్నారు. ఏం చేస్తాం, ఇంత దుర్మార్గం నడుస్తుందని చెప్పాను. ఖచ్చితంగా ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. న్యాయస్థానంలో వీళ్ళ మీద పోరాటం చేస్తాం. ఈ తప్పుడు కేసుల మీద, తప్పుడు అరెస్టుల మీద న్యాయస్థానంలో న్యాయం దొరుకుతుందని సంపూర్ణంగా విశ్వాసం వ్యక్తం చేస్తున్నాం. మేము వస్తామయ్యా, ఇప్పటికీ చెప్తున్నాం, వస్తామయ్యా అంటే కొంతవరకు నోటీసు ఈ ఆధార్ కార్డులో అసలు ముద్దాయి లిస్ట్ ఎంతో ఇమ్మంటే ఇవ్వట్లేదు. చూడండి ఎంత విచిత్రం. ముద్దాయి లిస్ట్ ఎంతో. ఇవాళ ఇంత తప్పుడుతనంగా అరెస్ట్ చేసిన ఇతను అరెస్ట్ చేస్తున్నారు కదా. ఒక ఆర్ఎంపీ డాక్టర్ని ఇంటికి వెళ్ళి పోలీసుల సమక్షంలో ఒక సబ్ ఇన్స్పెక్టర్ 3 కానిస్టేబుల్స్ ఉండగా ఇల్లంతా ధ్వంసం చేసి అతన్ని చావబాది హత్యాయత్నం చేసి కాళ్ళు చేతులు ఇరగొట్టి మోకాళ్ళ మీద నుంచోబెట్టి వీడియోలు రికార్డ్ చేస్తే ఇంతవరకు వాళ్ళ మీద నోటీస్ ఇవ్వాల. పోలీస్ స్టేషన్కి కనీసం పిలవను కూడా పిలవాల. అరెస్టు సంగతి దేవుడేరు, పోలీస్ స్టేషన్కి పిలవాల. ఎవరయ్యారంటే పాత కేసుల్లో ముద్దాయిలు. ఎంతోమంది దళితులను కొట్టిన కేసుల్లో ముద్దాయిలు అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయట తిరుగుతున్నటువంటి ముద్దాయిలు. మరి ఇటువంటి రౌడీల్ని విచ్చలవిడిగా బతిమాలుతున్నాడు. ఒక చోట వీడియోలో బతిమాలుతున్నాడు. సార్ మీ ప్రభుత్వం సార్ అని. అదేమో రౌడీ షీటరు. పలు కేసుల్లో, రౌడీజం కేసుల్లో, దాడుల కేసుల్లో, హత్యాయత్నాల కేసుల్లో ముద్దాయిలు ఉన్న వాళ్ళని వీళ్ళు బతిమాలుతున్నారు. తప్పు అండి, మీ ప్రభుత్వం అండి, మీ ప్రభుత్వం అండి, మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందండి. ఇంతవరకు నోటీస్ ఇవ్వలేదు, పిలవలేదు, అరెస్ట్ చేయలేదు. ఇది పోలీస్ వ్యవస్థ బందర్లో ఎన్ని కాళ్ళ మీద నడుస్తుందో ప్రజల్ని నిర్ణయించమని ఆలోచించుకోమని విజ్ఞప్తి చేస్తాం. అసలు ఎవరిది? అందరూ నోటీస్ తీసుకున్నారు, అందరూ స్టేషన్కి వచ్చి ఆధారాలు ఎప్పుడు ఏమండి ఏదోటి మా గ్రూపులన్నీ హ్యాక్ చేశారు పోలీసులు. మా గ్రూపులన్నీ హ్యాక్ చేశారు. వాళ్ళే మా మెసేజ్లు చదివేస్తున్నారు. వాళ్ళే నువ్వు మెసేజ్ ఇది పెట్టావు కానీ అడుగుతున్నారు. ఎవడు వీడియోలోంచి ఏం పోస్ట్ చేశారో తెలియదు, రకరకాలుగా చెప్తున్నారు. సుబ్బన్న ఏదో మీరు పోలీసులు బెదిరిస్తున్నారు, అందరం ఒకరోజు వెళ్దామని చెప్పి పెట్టాడంట. మీరు గబాలన పోలీసులు వస్తే దడబాకండి, వాళ్ళు ఇమ్మనంగానే ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టబాకండి, అందరం కలిసి నోటీస్ తీసుకున్నాక ఒకరోజు స్టేషన్కి వెళ్దాం అని చెప్పాడు. దానికి నేరం అని. నేరం ఏం నేరం?
ఇళ్ల మీదకి వెళ్ళి సాగు కొడితే హత్యాయత్నం చేస్తే ఇంతవరకు పిలిచింది లేదు, పిలిచిన పాపాన పోలా. ఒక దళితుడిని షాప్ అంతా ధ్వంసం చేస్తే ఇంతవరకు ఆ ముద్దాయిల్ని పిలవలేదు, కనీసం నోటీస్ ఇవ్వాల పోలీసుల సమక్షంలో జరిగితే. సరే చేయని, ఎంతకాలం చేస్తాడు చేయని. ఆయన అంటున్నాడు ఏం చేస్తాడు, జగన్ సీఎం అయితే ఏం చేస్తాడు, ఊరేస్తావేంటి, మాకు తెలుసులే అన్నీ మాట్లాడుతున్నాడు. సంబరాల రాంబాబు లాడ్జ్లో దొరికాడని ఒక పోస్ట్ పెడితే 3 ఏళ్ల క్రితం తీసుకొచ్చి పెట్టాము. పెడితే 10 రోజులు రిమాండ్లో ఉన్నాడు. తెలీదా పోలీస్ అంటే ఎట్టా ఉండతో? లేదా ఒక సోషల్ మీడియాలో 3 సంవత్సరాల క్రితం సంబరాల రాంబాబు లాడ్జ్లో దొరికాడు పోలీసులకి అని చెప్పని 3 ఏళ్ల క్రితం ఒక పోస్ట్ పెడితే ఆ పోస్టును ఆధారం చేసుకుని కేసు పెట్టి 10 రోజులు రిమాండ్లో పెట్టాం. పోలీసు ఎట్లా ఉంటుందో తెలీదా మీకు? అదొకటే కాదు, సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పింది కోర్టులు, అది కూడా తెలుసుకోమని చెప్పాం. సిబిఐ ఎంక్వైరీ చేయమంది పోలీసుల్ని, సిబిఐ పోలీసుల మీద, అది కూడా తెలుసుకోండి. ఎంతో మందిని వదిలేయమని చెప్పింది, అది కూడా తెలుసుకోండి. మీకు అంత ధైర్యం ఉన్న జడ్జి ఉంటే వదిలించుకోండి, తెచ్చుకోండి, బెయిల్ తెచ్చుకోండి. తెచ్చుకుంటాం ఖచ్చితంగా. అంత ధైర్యం ఉన్న జడ్జిలే ఉంటారని మేము కూడా అనుకుంటాం, తెచ్చుకుంటాం. తెచ్చుకోక ఏం చేస్తాం, జడ్జిలనే వెళ్ళి కాళ్ళ మీద అక్కడే మా ప్లేటర్లు పెట్టుకుంటాం, వాస్తవాలు చెప్తాం. సిసి ఫుటేజ్ తీయండి, ఏం చేయాలి చూడండి, ఏం జరిగిందో చూడండి. సెప్టెంబర్ 20-21 నోటీస్ ఇచ్చిన కాడి నుంచి వాళ్ళ దాకా ఎన్నిసార్లు వచ్చి ఉంటాడు? 4 సార్లు 5 సార్లు స్టేషన్కి వచ్చి వెళ్ళాడు. కాల్ డేటాలు తీసుకోండి కావాలంటే, సబ్ ఇన్స్పెక్టర్లు, స్టేషన్ రైటర్లు, కానిస్టేబుల్స్, మా టౌన్ ప్రెసిడెంట్ వెళ్ళి చూసుకోండి. ఎన్ని కోర్టుకు చెప్పుకుంటాం. కాబట్టి ఈ మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర మజా కోసం, కొల్లు రవీంద్రని ఖుషీగా ఉంచడం కోసం ఇక్కడ అధికారులు పనిచేయటం, కానిస్టేబుల్స్ అయితే నలిగిపోతున్నారు, తిట్టుకుంటున్నారు వెనక్కి తిరిగి. చిచ్చి అమ్మాయి ఎందుకురా బాబు ఇక్కడ వీళ్ళ దగ్గర పనిచేస్తున్నాం, గతి లేదు మనకి ఈ ఉద్యోగం తప్పితే అని. వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుందో, వాళ్ళకి తెలుసు. కానిస్టేబుల్స్ కొన్ని కానిస్టేబుల్స్ ఏమన్నా వాళ్ళు ఏమన్నా 10th క్లాసు లేకపోతే 7వ క్లాస్ కాదు కదా, ఒకవేళ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకుని వచ్చారు. అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు కానిస్టేబుల్స్. ఏం చేస్తాం, దురదృష్టం. అవకాశం రాక కానిస్టేబుల్స్కి ఉండిపోయారు. కానీ అంతరాత్మ చెబుద్ది కదా, అందరూ బాధపడుతున్నారు. ఏం చేస్తాం, ఇంత దుర్మార్గం నడుస్తుందని చెప్పాను. ఖచ్చితంగా ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. న్యాయస్థానంలో వీళ్ళ మీద పోరాటం చేస్తాం. ఈ తప్పుడు కేసుల మీద, తప్పుడు అరెస్టుల మీద న్యాయస్థానంలో న్యాయం దొరుకుతుందని సంపూర్ణంగా విశ్వాసం వ్యక్తం చేస్తున్నాం. మేము వస్తామయ్యా, ఇప్పటికీ చెప్తున్నాం, వస్తామయ్యా అంటే కొంతవరకు నోటీసు ఈ ఆధార్ కార్డులో అసలు ముద్దాయి లిస్ట్ ఎంతో ఇమ్మంటే ఇవ్వట్లేదు. చూడండి ఎంత విచిత్రం, ముద్దాయి లిస్ట్ ఎంతో. ఇవాళ ఇంత తప్పుడుతనంగా అరెస్ట్ చేసిన ఇతను అరెస్ట్ చేస్తున్నారు కదా. ఒక ఆర్ఎంపీ డాక్టర్ని ఇంటికి వెళ్ళి పోలీసుల సమక్షంలో ఒక సబ్ ఇన్స్పెక్టర్ 3 కానిస్టేబుల్స్ ఉండగా ఇల్లంతా ధ్వంసం చేసి అతన్ని చావబాది హత్యాయత్నం చేసి కాళ్ళు చేతులు ఇరగొట్టి మోకాళ్ళ మీద నుంచోబెట్టి వీడియోలు రికార్డ్ చేస్తే ఇంతవరకు వాళ్ళ మీద నోటీస్ ఇవ్వాల, పోలీస్ స్టేషన్కి కనీసం పిలవను కూడా పిలవాల. అరెస్టు సంగతి దేవుడేరు, పోలీస్ స్టేషన్కి పిలవాల. ఎవరయ్యారంటే పాత కేసుల్లో ముద్దాయిలు, ఎంతోమంది దళితులను కొట్టిన కేసుల్లో ముద్దాయిలు అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయట తిరుగుతున్నటువంటి ముద్దాయిలు. మరి ఇటువంటి రౌడీల్ని విచ్చలవిడిగా బతిమాలుతున్నాడు. ఒక చోట వీడియోలో బతిమాలుతున్నాడు, సార్ మీ ప్రభుత్వం సార్ అని. అదే రౌడీ షీటరు. పలు కేసుల్లో, రౌడీజం కేసుల్లో, దాడుల కేసుల్లో, హత్యాయత్నాల కేసుల్లో ముద్దాయిలు ఉన్న వాళ్ళని వీళ్ళు బతిమాలుతున్నారు. తప్పండి, మీ ప్రభుత్వం అండి, మీ ప్రభుత్వం అండి, మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందండి. ఇంతవరకు నోటీస్ ఇవ్వలేదు, పిలవలేదు, అరెస్ట్ చేయలేదు. ఇది పోలీస్ వ్యవస్థ బందర్లో ఎన్ని కాళ్ళ మీద నడుస్తుందో ప్రజల్ని నిర్ణయించమని ఆలోచించుకోమని విజ్ఞప్తి చేస్తాం. అసలు ఎవరిది అందరూ నోటీస్ తీసుకున్నారు, అందరూ స్టేషన్కి వచ్చి ఆధారాలు ఎప్పుడు ఏమండి ఏదోటి మా గ్రూపులన్నీ హ్యాక్ చేశారు పోలీసులు, మా గ్రూపులన్నీ హ్యాక్ చేశారు. వాళ్ళే మా మెసేజ్లు చదివేస్తున్నారు, వాళ్ళే నువ్వు మెసేజ్ ఇది పెట్టావు కానీ అడుగుతున్నారు.
ఎవడు వీడియోలోంచి ఏం పోస్ట్ చేశారో తెలియదు, రకరకాలుగా చెప్తున్నారు. సుబ్బన్న ఏదో మీరు పోలీసులు బెదిరిస్తున్నారు, అందరం ఒకరోజు వెళ్దామని చెప్పి పెట్టాడంట. మీరు గబాలన పోలీసులు వస్తే దడబాకండి, వాళ్ళు ఇమ్మనంగానే ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టబాకండి, అందరం కలిసి నోటీస్ తీసుకున్నాక ఒక్కరోజు స్టేషన్కి వెళ్దాం అని చెప్పాడు. దానికి నేరం అని. నేరం ఏం నేరం? ఇళ్ల మీదకి వెళ్ళి సాగు కొడితే హత్యాయత్నం చేస్తే ఇంతవరకు పిలిచింది లేదు, పిలిచిన పాపాను పోలా. ఒక దళితుడిని షాప్ అంతా ధ్వంసం చేస్తే ఇంతవరకు ఆ ముద్దాయిల్ని పిలవలేదు, కనీసం నోటీస్ ఇవ్వాల పోలీసుల సమక్షంలో జరిగితే. సరే చేయని, ఎంతకాలం చేస్తారు చేయని. ఆయన అంటున్నాడు ఏం చేస్తాడు, జగన్ సీఎం అయితే ఏం చేస్తాడు, గురేస్తావేంటి, మాకు తెలుసులే అన్నీ మాట్లాడుతున్నారు ఆఫీసర్ గారు.